హాయ్ హలో నమస్తే, నేను మీ అనురాధ. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి అసలు ఎవరైనా సరే ఏమి ఉండాలి వాళ్ళకి, లేదంటే స్టూడెంట్స్కి బేసికల్లీ ఏముండాలి అంటే 3 hours అనేవి ఉండాలి. బేసికల్లీ ఎవరికైనా సరే 3 hours అనేవి ఉండాలి. త్రీ అవర్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆర్ స్టాండ్స్ ఫర్ రెస్పెక్ట్. సో రెస్పెక్ట్ అనేది మనం ఒకళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకునేది. సో ఐదర్ ఇట్ మే బీ ఎల్డర్స్, లేదు అంటే పియర్ గ్రూప్, లేదు అంటే ఏదైనా సరే ఒక దాన్ని కాపాడడానికి మనం రెస్పెక్ట్ ఇస్తేనే సో మనము దాని నుంచి రెస్పెక్ట్ అనేది తీసుకుంటాం, ఎదురు వాళ్ళ నుంచి కూడా రెస్పెక్ట్ తీసుకుంటాం. అండ్ సెకండ్ ఆర్ ఈస్ ఫర్ రెస్పాన్సిబిలిటీ. సో మన వర్క్ మనం చేసుకోవాలి, ఇది మనం చూడాలి, అండ్ మన రెస్పాన్సిబిలిటీస్ ఏవేవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అయితే కనుక ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళ హోంవర్క్స్ కంప్లీట్ చేసుకోవాలి ఇన్ టైంలో, పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి స్కూల్కి వెళ్ళడానికి, అండ్ ప్రాపర్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి వాళ్ళు ఫీల్ అవ్వాలి. సో దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. అండ్ థర్డ్ ఆర్ ఈజ్ రెసిలియన్స్. సో రెసిలియన్స్ అంటే ఏంటి అంటే ఏదైనా సరే రావట్లేదు, మనకి చేత కావట్లేదు, సో వీ షుడ్ నాట్ లీవ్ దట్. సో వీ షుడ్ ట్రై అంటిల్ అండ్ అన్లెస్ వీ గెట్ సక్సెస్డెడ్ ఇన్ దట్. సో మనం ఎప్పుడైతే ట్రై చేస్తూ ఉంటామో సక్సెస్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా. సో 10 times పడచ్చు, బట్ దెన్ 11th time అయితే లేస్తాం కదా. సో అలా ఏ విషయాన్నైనా సరే రెసిలియన్స్తో తీసుకోవాలి, స్పోర్టివ్గా తీసుకోవాలి. అండ్ దీస్ ఆర్ ద స్మాల్ టిప్స్ ఫర్ how we should behave, or either the students should behave. Thank you.